అల్లు శిరీష్ చాలా గ్యాప్ తర్వాత బడ్డీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా టీజర్ ట్రైలర్తో మంచి అంచనాలైతే రేకెత్తించింది. ఈ సినిమాతో అయినా అల్లు శిరీష్ హిట్ కొట్టాడో లేదో మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే అల్లు శిరీష్ ఒక పైలట్. హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లో పనిచేస్తుంటుంది. అల్లు శిరీష్ విధుల్లో ఉన్న సమయంలో తరచూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్తో సంప్రదింపులు చేస్తుంటుంది. ఆ నేపథ్యంలోనే హీరోయిన్ గాయత్రి అల్లు శిరీష్ మధ్య పరిచయం పెరుగుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిపోతుంది. అయితే అల్లు శిరీష్ పై తనకున్న ప్రేమను తెలియజేయాలనుకుంటుంది హీరోయిన్. అప్పటి వరకు వాళ్ళు కనీసం ఒకరిని ఒకరు చూసుకోరు కూడా. నేరుగా కలిసి తన మనసులో మాట చెప్పాలి అనుకుంటుంది. కానీ ఆమె చేసిన పొరపాటు వల్ల అల్లు శిరీష్ ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. అక్కడ నుంచి కథ వేగం పుంజుకుంటుంది. ఆ విషయం తెలుసుకున్న హీరోయిన్ గాయత్రి ఎలాగైనా అల్లు శిరీష్ ని కలిసి క్షమాపణలు అడగాలనుకుంటుంది. కానీ అనుకోకుండా ఆమె కిడ్నాప్ గురవుతుంది. ఆ క్రమంలోనే కోమాలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆమె బతికుండగానే ఆమె ఆత్మ ఒక బొమ్మలోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. అసలు ఆమెని ఎవరు కిడ్నాప్ చేశారు, ఆత్మ ఎలా బొమ్మలోకి వెళ్ళింది, దాని వెనక ఉన్నది ఎవరు, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే ఈ సినిమాలో ఉన్న సోల్ పాయింట్ చాలా మంచిది. అవయవాల అక్రమ రవాణా నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ సినిమాలో విలన్గా అజ్మల్ ని ఎంచుకోవడం చాలా మంచి విషయం చెప్పాలి. అతని పాత్రతోనే కథను ప్రారంభించడం కూడా చాలా బాగుంది. ఎంతో పవర్ఫుల్ క్యారెక్టర్ గా చూపించాడు. అంతేకాకుండా ఒక బొమ్మతో కలిసి హీరో పగ తీర్చుకోవడం కూడా బాగా ఆసక్తి రేకెత్తించే అంశం. మూవీ ఓపెనింగ్ కూడా ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. అలాగే కథ కూడా ఎంతో వేగంగా స్టార్ట్ అవుతుంది. విలన్ గా అజ్మల్ పరిచయం, తర్వాత హీరోయిన్ ఎంట్రీ, హీరోయిన్ పరిచయాలు, ఆమె కోమాలకు వెళ్ళడం అన్ని చకచక జరిగిపోతాయి. ఆ తర్వాత కథలో వేగం తగ్గిపోతుంది. బాగా నెమ్మదించడం స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా మొత్తంలో ఒక విషయం మాత్రం అందరినీ కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అదేంటంటే ఒక బొమ్మకి ప్రాణం వచ్చి మనలో ఒకరిగా తిరుగుతుంటే అంతా ఆశ్చర్యపోతాం. కానీ ఈ సినిమాలో ఎవరు ఆ బొమ్మని అసలు పట్టించుకోరు. అయితే ఆ బొమ్మతోనే డైలాగులు చెప్పించడం, యాక్షన్ సీక్వెన్స్ లో వాడుకోవడం మెప్పిస్తుంది. హీరో కూడా ఆ బొమ్మ చెప్పిన కథకు ఎమోషన్ అయిపోయి తన ప్రాణాన్ని కూడా రిస్క్ చేయడానికి రెడీ అయిపోతాడు. ఆ తర్వాత కథ మొత్తం హాంకాంగ్ చేరుకుంటుంది. అక్కడ విలన్ అజ్మల్ ఆర్గన్ మాఫియాతో హీరో తలపడతాడు. అయితే ఓపెనింగ్ లో చూపించేంత పవర్ఫుల్ గా విలన్ పాత్ర లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. అలాగే హీరోయిన్ శరీరాన్ని వెతికేందుకు హీరో చేసే ప్రయత్నాలు కూడా అంతగా ఆసక్తి రేకెత్తించారు. ఈ సినిమాలో హీరోయిన్ ఆత్మ బొమ్మలోకి వెళ్ళడం కూడా కొత్త పాయింట్ అనడానికి లేదు. ఎందుకంటే ప్రేమంట సినిమాలు కూడా మనం ఇదే తరహా కథను చూసాం కాబట్టి. ఇక నటీనటులు టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాలో అల్లు శిరీష్ నటన మెప్పిస్తుంది. విలన్ గా అజ్మల్ కాస్త పవర్ఫుల్ గా కనిపించినా కూడా తర్వాత ఆ పాత్ర తెలియడంతో ప్రేక్షకుడు నిరాశపడతాడు. హీరోయిన్ దగ్గర నుంచి ఆలీ, ప్రిషా సింగ్, ముఖేష్ రిషులు వారి పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు. దర్శకుడు శ్యామ్ ఆంటోన్ ఈ సినిమాలో చాలా కొత్తదనం చూపించాలని ప్రయత్నాలు చేశాడు. కానీ అవి అంతగా మెప్పించలేదని చెప్పాలి. అలాగే ఫైట్ సన్నివేశాలు హిప్ హాప్ తమిజ సంగీతం మెప్పిస్తుంది. కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఎంతో రుచిగా ఉన్నాయి. ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉందంటే ఈ బడ్డీ కాస్త రొటీన్ సినిమా అని చెప్పాలి.